ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పావని మోహన్ గారు ఉన్నారు. ఈరోజు ఒక ప్రత్యేక ఆలయం గురించి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అండి. అమ్మ, మన భారతదేశంలో చాలా దేవాలయాలు ఉన్నాయి. దేని ప్రత్యేకత దాందే. కాకపోతే విశాఖపట్నంలో ఉన్న బురుజుపేట గ్రామంలోని కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం గురించి చాలా ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నట్టు, ఒక్కో ఆలయంలో సంతానం కోసం, ఒక్కొక్క ఆలయంలో పెళ్లి కోసం ఇలా చేస్తూ ఉంటారు. మరి ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటి? అక్కడ పూజా విధానాలు, విధి విధానాలని మాకు తెలియజేయండి. తప్పకుండా అండి. ఈ ఆలయము ఎవరు నిర్మించింది కాదు, మ్మ్. అమ్మవారే స్వయంగా వచ్చి అక్కడ వెలిశారు. అలాగే ఒక్కదానికని చెప్పలేము. ప్రతిదీ కూడా ఎవరి కోరికలు ఏమి ఉంటే అవన్నీ తీర్చడానికే అక్కడ అమ్మవారు వెలిశారు అని చెప్తూ ఉంటారు. భక్తులు కూడా చాలా నమ్ముతూ ఉంటారు అలా. అంటే ప్రత్యేకంగా మనం ముందు మాట్లాడుకున్నట్టుగా ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ ఉన్న ఆలయ ప్రత్యేకత ఏంటి? అమ్మవారు ఎలా ఉంటారు? అంటే అలంకరణ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఒక్కొక్క ఆలయంలో ఒక అమ్మవారిని లక్ష్మీదేవిగా, ఇంకొక అలా అలంకరిస్తూ ఉంటారు. ఇక్కడ అలంకరణ విధానం, పూజా విధానం ఎలా ఉంటుంది? తప్పకుండా ఇక్కడ మహాలక్ష్మీదేవిగా మనం పూజిస్తాం. అక్కడ కనక మహాలక్ష్మీదేవి, ఆవిడ విశాఖ రాజుల కులదేవతగా వాళ్ళు పూజించేవారట. ఈ అమ్మవారికి 2 కథల కింద చెప్తూ ఉంటారు. మనం ఆ కథలు చెప్పుకుందాం. ఓకే. విశాఖ రాజులు పరిపాలనలో యుద్ధానికి వచ్చినప్పుడు వీళ్ళ కట్టడాలు అవన్నీ ధ్వంసం చేయడానికి వాళ్ళు వస్తూ ఉండేవారని, అప్పుడు విశాఖ రాజులు ఈ అమ్మవారిని బాగా విశిష్టతగా పూజించేవారని, ఈ అమ్మవారిని ఎక్కడ వాళ్ళు ధ్వంసం చేసేస్తారో అని భయంతో అమ్మవారిని పక్కనే ఉన్న బావిలో వేసేసి వీళ్ళు వెళ్ళిపోయారని, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వచ్చి అమ్మవారిని మళ్ళీ ప్రతిష్ఠించారని చెబుతూ ఉంటారు. ఇది ఒక కథనం. స్వయంగా ఒక వెలిసారని, ఒక బ్రాహ్మణ కుటుంబంలో నుంచి వచ్చారని చెప్తూ ఉంటారు. ఇది కూడా ఒక కథనం. అంటే అమ్మవారు బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చారా? బ్రాహ్మణ కుటుంబంలోనే జన్మించారు ఆవిడ. ఇక్కడ అమ్మవారికి ఎడమ చెయ్య ఉండదు. ఎడమ చెయ్య ఉండదు. విశాఖ రాజుల పరిపాలనలో ఉన్నప్పుడు మన విశాఖ రాజులని వాళ్ళ ఓడించి బ్రిటిష్ వారి పరిపాలన ఉండేది అప్పట్లో. బ్రిటిష్ వారి పరిపాలన ఉన్నప్పుడు వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు వీళ్ళని ఓడించేసి మన రాజ్యాలన్నీ కూడా వాళ్ళు దోచుకోవాలని వచ్చేవారు. వచ్చినప్పుడు మన బోర్డర్ దాటాలి అంటే బురుజు కోట అనే ఆ ఏరియా, అమ్మవారు ఎక్కడైతే వెలిసారో అక్కడ బురుజు కోట అనే ఒక ప్రాంతం, ఆ ప్రాంతంలో ఆ కోట ఉండేది. ఆ కోట దాటి రావాలి. అందుకే ఇప్పుడు ఆ ప్రాంతాన్ని బురుజుపేట అన్నారు. బురుజు కోటల్లో బురుజుపేటగా పిలుస్తున్నారు. ఓకే. అయితే వాళ్ళు వచ్చి మొత్తం మన రాజ్యాన్నంతా కూడా వాళ్ళు లాక్కోవాలి అని చూస్తూ ఉండేవారట. ఆ నేపథ్యంలో దాన్ని కోటకి ఆనుకునే బ్రాహ్మణ కుటుంబాలు నివసిస్తూ ఉండేవట. అందులో ఒక కుటుంబానికి చెందిన ఆవిడే ఈవిడ కనక మహాలక్ష్మి అమ్మవారు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఆవిడ. అలాగే ఉన్న వాళ్ళందరినీ చంపేయడం, అన్నీ ధ్వంసం చేసేయడం అలా చేస్తూ ఉండే తరుణంలో అమ్మవారిని చంపేద్దామని అమ్మవారి చేయి కూడా పట్టుకున్నారట. అలాగే పట్టుకుంటే పక్కనే ఉన్న గొడ్డలి, కుడి చేతితో గొడ్డలు తీసుకుని ఎడమ చేయిని నరికేసుకుని పక్కనే ఉన్న బావిలో పడిపోయారట ఆవిడ. అందుకే ఆవిడికి ఎడమ చెయ్య ఉండదు. కుడి చేతితో గొడ్డలు పట్టుకుని నూతిలో పడిపోయారు. ఓకే. పడిపోవడం అది చాలా కాలం అలా ఉండిపోయారు అమ్మవారు. ఉండిపోయిన తర్వాత కొంతకాలానికి ఒక శివభక్తుడు కాశీకి బయలుదేరాడు యాత్రకి. బయలుదేరితే దారి మధ్యలో అతనికి కొంచెం అలసటగా అనిపించింది. దారి మధ్యలో అంటే కోట వరకు వచ్చాడు అనమాట. బురుజు కోట దగ్గరికి వచ్చేటప్పటికి అలసట అనిపించింది. అలసట అనిపించడంతో అక్కడ కొంచెంసేపు విశ్రాంతి తీసుకుందామని ఆగాడు. ఆగితే ఈ బావిలోంచి అమ్మవారు కాంతి కనబడుతుందట, కాంతివంతంగా కనిపిస్తుందట. ఏంటి ఇలా కాంతి కనిపిస్తోందని చెప్పి అతను చూడడానికి వెళ్తూ ఉండగా ధ్వని వినిపించిందట. అమ్మవారు మాట్లాడుతుంది, నన్ను ఇక్కడ నేను పలానా ఇంటి ఆడబడుచుని,
నన్ను ఇక్కడ ప్రతిష్ఠించి నాకు పూజలు చెయ్యండి అని చెప్పి చెప్పిందట. ఈ బ్రాహ్మణుడు అన్నాడట, నేను శివభక్తుడిని, నేను కాశీకి వెళ్తున్నాను, నా యాత్రకి భంగం చేయొద్దమ్మా, నన్ను నా యాత్రని ముగించుకోనివ్వండి, నన్ను క్షమించండి అని వేడుకున్నాడట. వేడుకుంటే భక్తుల కోరికలు తీర్చడానికే వచ్చాను, వీళ్ళకి నేను ఇప్పుడు నా అవసరం ఉంది ఇక్కడ ఉన్న ప్రజలకి అని చెప్పారట. చెప్తే వినలేదట ఆ బ్రాహ్మణుడు, వినలేదట. ఈలోగా ఆవిడ కుడి చేతిలో గొడ్డలు పట్టుకుని పడిపోయారు కదా, ఆ గొడ్డలు ఎత్తిందట చంపేద్దాము అని అతన్ని, ఆ బ్రాహ్మణ్ణి. అయితే ఈలోగా పరమశివుడు 3వ నేత్రంతో చూసి ఆవిడ్ని శాంతింపజేశారట. శాంతింపజేసి చెప్పారట, ఇలా ఆవిడ లోక కళ్యాణం కోసమే వచ్చారు, ఇక్కడ ప్రజలకి ఇప్పుడు చాలా అవసరం ఈవిడి, ఇలా రావడం కోసమే ఒక బ్రాహ్మణ స్త్రీ, బ్రాహ్మణ ఇంటిలో స్త్రీగా ఆవిడ అవతరించారు, ఇప్పుడు వచ్చే సందర్భం వచ్చింది, ఆవిడ రావాలి, కాబట్టి మీరు నువ్వు ప్రతిష్ఠించి అప్పుడు కాశీకి నా దర్శనానికి రా అని చెప్పారట. చెప్తే సరే అని చెప్పి అతను ప్రతిష్ఠించేసి అప్పుడు కాశీకి ప్రయాణం అయ్యాడట అతను. అమ్మవారు అప్పటి నుంచి పూజలు అందుకుంటున్నారు. ఓకే. అలాగే కొంతకాలం అయిన తర్వాత గుడి కడదామని ప్రయత్నాలు చేశారట. గుడి కడదామని ప్రయత్నాలు చేస్తే గుడి కడుతూ ఉంటే పడిపోతూ ఉండేదట. కట్టడం తెల్లారేటప్పటికి పడిపోవడం. ఏంటి ఇలా జరుగుతోంది అని చెప్పి అందరూ చాలా ఆశ్చర్యంగా ఏంటి ఇలా జరుగుతుంది అని అనుకుంటూ ఉండేవారట. అయితే ఒకసారి అమ్మవారు స్వప్నంలో కనిపించి, నాకు గుడి కట్టద్దు, నేను ఇలా ఎండకి ఎండి వానకి తడుస్తూ ఉంటాను, కుల మత భేదాలు లేకుండా నన్ను పూజలు చేయండి, నాకు అందరూ వచ్చి అని చెప్పారట. చెప్తే అలాగే భక్తులందరూ కూడా పూజలన్నీ చేస్తూ ఉన్నారు. అలా చేయగా కొంతకాలానికి రోడ్లు వేసే కార్యక్రమంలో అమ్మవారిని 30 అడుగులు దూరంలో కొంచెం పక్కకి మూలగా కదిపారట. కదపడంతో విశాఖపట్నం అంతా కూడా పేగు వ్యాధి అనేది, ఒక విచిత్రమైన వ్యాధి అనేది వచ్చిందట. అంటే కదపడం వల్ల వచ్చింది, ఒక వ్యాధి అనేది వచ్చింది. రావడంతో అక్కడ ఉన్న ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడ్డారట. ఎందుకు ఇలా జరిగింది, ఇంతవరకు ఎప్పుడూ లేదు కదా అని చెప్పి అందరూ ఆలోచించుకుంటుంటే అప్పుడు వాళ్ళకి ఆలోచన వచ్చిందట, ఇలా అమ్మవారిని మనం కదిపాం కదా, అందుకే ఇటువంటి ఉపద్రవం వచ్చింది మనకి అని చెప్పి మళ్ళీ వచ్చేసి యథాస్థానంలో ఆవిడని ఎక్కడైతే తీశారో అక్కడే అమ్మవారిని ప్రతిష్ఠించేశారు మళ్ళీ. అప్పుడు విశాఖపట్నంలో ఉన్న ఈ వ్యాధి ఏదైతే ఉందో అదంతా తగ్గుముఖం పట్టిందట. ప్రజలంతా కొంచెం ప్రశాంతంగా ఉన్నారు అప్పుడు తగ్గుముఖం పట్టడంతో. అప్పుడు అనుకున్నారు, అమ్మవారు ఎంత మహిమగల అమ్మవారు అని చెప్పి భక్తులకి ఇంకా భక్తి పెరిగిందట, భక్తి శ్రద్ధలు. అయితే అంటే ప్రత్యేకంగా నివేదనలు కానివ్వండి, ప్రత్యేకమైన పూజలు, భక్తులు వెళ్ళి ఎలాంటి మొక్కులు అక్కడ ఎక్కువగా మొక్కుతూ ఉంటారు? చాలా ఆలయాల్లో మనం ఏం చేస్తామంటే మనం తీసుకెళ్ళినవన్నీ కూడా పూజారి గారికి ఇస్తూ ఉంటాం. పూజారి గారు తీసుకెళ్ళి మూల విరాట్కి పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అలా కాదు, ఇది చాలా ప్రత్యేకం. స్వయంగా మన చేతులతో పసుపు, కుంకుమ, చీర, పాలు ఏది పట్టుకెళ్తే అది మన చేతులతో అమ్మవారికి సమర్పించుకోవచ్చు అనమాట, పూజలు చేసుకోవచ్చు. ఇది చాలా విశేషమైనది ఇది చాలా. అమ్మ అయితే కొంతమందిని లైక్ ఆడవారిని గర్భగుడిలో కానీ అట్లా ప్రవేశం ఉండదు చాలా టెంపుల్స్లో. మరి ఇక్కడ ఈ ఆలయంలో అమ్మవారికి ఆడవాళ్ళు కూడా పూజ చేయవచ్చా? మీరు చెప్పినట్టుగా స్వయంగా మనం పూజ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఆడవాళ్ళు కానివ్వండి అలా అందరికీ ప్రవేశం ఉందా? అందరికీ ఉంది, అదే ప్రత్యేకత. అమ్మవారు అలాగే వరమిచ్చారు, అందరూ వచ్చి నాకు స్వయంగా మన చేతులతో పూజలు చేసుకోవచ్చు. ఎనీ టైం, ఎప్పుడు కూడా ఏదైనా దేవాలయానికి వెళ్తే పలానా టైంలో మనకి దర్శనం అవుతుంది, పలానా టైంలో దర్శనం అవ్వదు, అలా ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, 24 గంటలు అమ్మ అందరికీ దర్శనం ఇస్తూనే ఉంటుంది. మనం ఏదైతే తీసుకెళ్ళామో, పాలైతే పాలు పోసుకోవచ్చు, పసుపు, కుంకుమ, చీర, జాకెట్టు ఏదైతే తీసుకున్నామో అమ్మవారికి సమర్పించుకోవచ్చు మనమే. అంటే ప్రత్యేకంగా అంటే కొంతమంది కొన్ని టెంపుల్స్లో అమ్మవారి కంటే ప్రత్యేకంగా శుక్రవారం, ఆదివారం పూజ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎలా జరుగుతాయి పూజలు? ఇక్కడ విశేషంగా గురువారం చాలా ప్రాముఖ్యత. అలాగే ఈ మార్గశీర్ష మాసం అనేది చాలా విశేషం ఆవిడకి.
ఈ మాసం అంతా కూడా కన్నుల పండుగగా చాలా వైకుంఠంగా ఉంటుంది. రాత్రి పగలకి కూడా తేడా తెలియదు. అంత చక్కగా ఉంటుంది అమ్మవారి టెంపుల్. చాలా బాగుంటుంది, అసలు చెప్పలేమది, వర్ణించలేమది. భక్తులు వేలాదిల్లో కాదు, లక్షల్లో వచ్చి దర్శనాలు చేసుకుంటూ ఉంటారు అమ్మవారిని. చుట్టుపక్కల ప్రజలందరూ వస్తారా? చుట్టుపక్కల ప్రజలందరూ వస్తూ ఉంటారు. చాలా విశేషంగా ఇవాళ దర్శనం అవ్వాలంటే ముందు రోజు రాత్రే వాళ్ళు లైన్లు కడతారు. ఓకే, అంటే తిరుపతిలో మనం ఎలా అయితే ఉంటామో అలా ఉంటుందా? అలా ఉంటుంది అసలు ఈ నెలంతా కూడా. మనం శుక్రవారం ఎలా, ఇప్పుడు ఆడపిల్ల వచ్చింది అనుకో, శుక్రవారం ఆడపిల్లని పుట్టింటి నుంచి అత్తింటికి పంపించాం. అవును. కానీ అక్కడ ఏంటంటే గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారని అనుకుంటూ ఉంటాం కదా, మనం అంటాం కదా. అలా లక్ష్మీవారము వాళ్ళు చాలా, శుక్రవారం ఎలాగో లక్ష్మీవారం అలా చేస్తూ ఉంటారనమాట. అమ్మాయిని పంపించరు, పుట్టింటి నుంచి అత్తింటికి పంపించరు. అమ్మవారు టెంపుల్ గోపురాలు అవి ఏమీ ఉండవు. అమ్మవారు వర్షానికి తడుస్తూ ఎండకి ఎండుతూ ఉంటారు. అలాగే ఆవిడ వద్దన్నారు కాబట్టి ఆ గుడి గోపురాలు అవి ఏమీ చేయలేదు. దాని ఎదురుకుండా ఒక ప్రహారీ లాగా ఒక మండపంలా ఏర్పాటు చేసి అక్కడ శ్రీచక్రాన్ని పెట్టి అమ్మవారి ప్రతిమ లాంటిదే ఇంకొక ప్రతిమ పెట్టి అక్కడ పూజలు చేస్తూ ఉంటారు, కుంకుమ పూజలు అవి అని. ఏదైనా దేవాలయానికి వెళ్తే మన గోత్రనామాలతో పూజలు చేస్తేనే కదా మనకి సాటిస్ఫాక్షన్, ఆనందం. అలా ఒక పూజారి గారిని పెట్టి అక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి, కుంకుమ పూజలు. అక్కడ దీక్ష కూడా చేస్తూ ఉంటారు. మనం భవానీ మాలలు, అయ్యప్ప మాలలు అది ఎలా వేసుకుంటూ ఉంటారు. అమ్మవారి మాల అనేటప్పటికి ఎరుపు రంగు వస్త్రాలు కట్టుకుంటూ ఉంటారు. కానీ అక్కడ అలా కాదు, చాలా విచిత్రంగా ఆకుపచ్చ రంగు వస్త్రాలు కట్టుకుంటారు. అంటే లక్ష్మీదేవికి ఆకుపచ్చ రంగు అంటే ఇష్టం కదా, అందుకని ఆకుపచ్చ మాలలు ధరిస్తూ ఉంటారు. ఎన్ని రోజులమ్మా? అంటే ఈ నెలంతా కూడా మాలలు వేసుకుంటూ ఉంటారు. ఆకుపచ్చ అంటే మార్గశిర మాసంలో ప్రత్యేకంగా చాలా ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి. మాల కూడా ఈ నెల రోజులు అనుకునే వాళ్ళు నెల రోజులు వేసుకుంటారు. 45 రోజులు అనుకున్న వాళ్ళు 45 రోజులు వేసుకుంటారు. ఆడవాళ్ళకి ఏమైనా ఆటంకాలు అటువంటివి ఏమైనా వస్తాయి అనుకుంటే 21 రోజు వేసుకుంటారు. అలా వాళ్ళ అనుకూలతను బట్టి వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు పీఠం కూడా అమ్మవారి టెంపుల్లో పెట్టుకోవడం అంటే వేరే చోటుకు వెళ్ళి మాల ఉపసంహరించుకోవడం అలా చేస్తూ ఉంటారు కదా, ఇక్కడ ఎలా ఉంటుంది నియమాలు? మాల అనేది వేసుకుంటారు, ఇంట్లోనే పూజలు చేసుకుంటారు. లేదంటే ఏదైనా ఒక ఇంట్లో, లేదంటే ఎక్కడైనా ఒక రూమ్ తీసుకుని, ఇంట్లో కుదరకపోతే లేదంటే ఒక గుడిలో పెట్టుకుని వాళ్ళు దీక్ష పూర్తి చేసుకుని దీక్ష విరమించడం అనేది ఇక్కడికి వచ్చి చేస్తూ ఉంటారు. నిజంగా చాలా చక్కగా చెప్పారమ్మా, ధన్యవాదాలు.